ఎక్కడా తప్పులు జరగకుండా కోడ్ సిస్టమ్ను అమలు చేసినట్లు పేర్కొన్నారు. సో ఈ కోడ్స్ ఎంటర్ చేయడం వల్ల ఏమైందంటే డేటాను అంటే సార్ట్అవుట్ చేసుకోవడం ఈజీ అవుతుంది సిస్టమ్. సో దాని ద్వారా లెక్కలు అనేది ఏ కులం ఎంతమంది, ఏ ఊర్లు ఎంతమంది, ఏ జిల్లాలు ఎంతమంది, ఏ మండలంలో ఎంతమంది, దాంట్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది, ఇట్లా మళ్ళీ సేమ్ కులాలు ఉంటాయి, పేర్లు వేరువేరుగా ఉంటాయి, అట్లా కూడా ఉన్నది కదా. సో ఇబ్బంది కాకుండా చూసారు. డేటా ఎంట్రీలో ఎక్కడ తప్పులు జరగకుండా కోడ్ సిస్టమ్ను అమలు చేసినట్లు పేర్కొన్నారు. మాన్యువల్గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్ను టిక్ చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో హ్యూమన్ ఎర్రర్స్ కూడా చాలా వరకు తగ్గించారు. ఎస్సీ కులాల కోసం 59 కోడ్స్ను కేటాయించారు. బీసీకి 134 అయితే ఎస్సీ కులాలకు 59 కోడ్స్ను క్రియేట్ చేశారట. ఎస్సీలో కొన్ని కులాలు ఒకటే అయినప్పటికీ వాటిని ప్రాంతాలను బట్టి వేరువేరుగా పిలుస్తుంటారు. సో అట్లా సమస్య ఉండకుండా సేమ్ దగ్గర పోలికలు ఉన్న కుటుంబాలన్నీ కులాలన్నిటికీ కూడా ఒకటే కోడ్ ఏందది, వాటికి ఒకటే కోడ్ పెట్టారు. ఉదాహరణకు ఎస్సీలో చమర్, మోచి,